నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఖమ్మం సిటీని. ఖమ్మం అనేది తెలిసిందే కదా మీ అందరికీ. తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో ఉండే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్ అప్పుడు విలువ అనేది ఏంటో చాలా మందికి తెలుసు. ఖమ్మం విలువ అనేది ఎంత వాల్యుబుల్ నియోజకవర్గం ఇది. అంటే సిటీ ఎలా ఉంటుంది అనేది ఖమ్మంలో చూడండి. బిల్డింగ్స్ అయితే ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉంటాయి చాలా ఎక్కువగా. అపార్ట్మెంట్ కల్చర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. రోడ్స్ చాలా వైడ్గా ఉంటాయి. ఇంకా ఖమ్మంలో మెయిన్గా చెప్పుకోవాలంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది సైడ్ నుంచి ఉంటుంది. మనకు హైదరాబాద్లో అయితే మధ్య నుండి వెళ్తుంది డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు మీద నుంచి. అదే ఇక్కడైతే మొత్తం సైడ్ నుంచి ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా సపరేట్ ఉంటుంది. సైడ్ కాలువలు అనేవి ఉంటాయి ఇక్కడ ఖమ్మంలో. చూడండి ఎంత క్లీన్గా ఉందో సిటీ అయితే. చాలా క్లీన్గా ఉంటుంది సిటీ. సైడ్ కాలువలు సపరేట్ ఉంటాయి. పైగా రోడ్లు వైడ్గా ఉంటాయి కాబట్టి చాలా చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది సిటీ. ఖమ్మం సిటీ పచ్చని చెట్లు, ఇండివిజువల్ ఇళ్ళు, అపార్ట్మెంట్లు అనేవి చూడండి ఎక్కడ కనబడట్లేదు. అపార్ట్మెంట్లు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని ఏరియాలోనే ఉంటాయి. పర్టికులర్గా ఒక పల్లెటూరు ప్లస్ సిటీ కలిపి మిక్స్డ్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఖమ్మం సిటీ లోపల. హాస్పిటాలిటీ ఉంటుంది. డిఫరెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. అలాగే షాపింగ్ మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాంటివి అన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. సిటీలో స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉండదు. అదొకటి సంతోషించదగ్గ ప్లేస్. కాలేజెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటాలిటీ కూడా బాగానే ఉంటుంది ఖమ్మం సిటీలో. ఖమ్మం అది ఒకటి మెయిన్ జంక్షన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు భద్రాచలం వెళ్ళొచ్చు, కొత్తగూడెం వెళ్ళొచ్చు, సత్తుపల్లి వెళ్ళొచ్చు, ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే విజయవాడ కూడా ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు. ఫస్ట్ మీకు చూపించాను కదా రోడ్ లో. సో అదే జంక్షన్, అది జెడ్పీ సెంటర్ అంటారు. అక్కడ నుంచి అయితే మీరు ఏ సైడ్ అంటే ఆ సైడ్ వెళ్ళొచ్చు. హైదరాబాద్ సైడ్, ఖమ్మం నుండి సూర్యాపేట సైడ్ మొత్తం వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు షాగోజ్లు ఇలాంటి రెస్టారెంట్లు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. మినర్వా గ్రాండ్ హోటల్స్, ప్రతి సిస్టమ్ అయితే వచ్చేసింది ఇక్కడ. చాయ్ అయితే స్పెషాలిటీ ఉంటుంది. చాయ్ బండ్లకు అయితే ఇక్కడ ఖమ్మంలో డిమాండ్ చాలా ఎక్కువ. మీరు ఏ సైడ్ చూసినా గల్లీలలో చాయ్ అయితే ఎక్కువగా ఉంటుంది. బెల్లం టీ అని, కాఫీ టీలు ఇవన్నీ ఉంటాయి. సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. కేపీ సెంటర్, కేపీ సినిమా హాల్ ఉంటుంది. కృషి భవన్ రోడ్ నెంబర్లు చూడండి. రోటరీ నగర్ అని, కృషి భవన్ రోడ్ అని, డిఫరెంట్ రోడ్స్ కూడా ఉంటాయి ఖమ్మం లోపల. ఈ మెయిన్ రోడ్ కనెక్ట్ ఇప్పుడు మనం కొత్త బస్ స్టాండ్ నుండి వచ్చాం. చూడండి ఎలక్ట్రానిక్స్ కూడా కొదవలేదు. బజాజ్ ఎలక్ట్రానిక్స్, అలాగే బైక్ షోరూమ్స్, విజన్ లాంటి ఎలక్ట్రానిక్స్ కూడా కొదవలేదు. చాలా షాపింగ్స్ ఉంటాయి. ట్రెండ్స్, డిఫరెంట్ క్లాత్స్ తీసుకెళ్లొచ్చు. హాస్పిటల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ డెవలపింగ్ సిటీ అని చెప్పుకోవచ్చు ఖమ్మం. చూడండి ఎంట్రన్స్, స్వాగతం ఖమ్మం అనే ఎంట్రన్స్ కూడా చూడొచ్చు మీరు. వైడ్ గా ఎంత వైడ్ ఉంటుందో చూడండి. రోడ్ చాలా వైడెస్ట్ రోడ్స్ ఉంటాయి ఖమ్మంలో. స్పెషాలిటీ అదే. జంక్షన్లలో చూడండి ఇక్కడ చాలా నీట్ గా రోడ్లు అయితే చూడొచ్చు మీరు. ఎలాంటి బ్యాన్ హోల్స్ కానీ అయితే కనబడవు. ఖమ్మం సిటీలో ఉన్న స్పెషాలిటీ అదే. రోడ్స్ చాలా వైడ్ గా ఉంటాయి. గ్రీనరీ చాలా బాగుంటుంది. నేచర్ అయితే మీరు ఖమ్మం సిటీలో ఆస్వాదించవచ్చు. ఇంకా మున్సిపల్ కార్యాలయాలు, మార్కెట్లు, గవర్నమెంట్ కూడా ఉంటాయి. అదేవిధంగా హాస్పిటల్స్, ఎలక్ట్రానిక్ షోరూమ్స్, సెంటర్ కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలాంటి ఆలయాలు అయితే చాలా ఉంటాయి ఖమ్మంలో. పెద్ద పెద్దవి ఉన్నాయి. ఖమ్మంలో ఇంకా గుట్ట ఉంటుంది. ఖమ్మం కిల్లా అంటారు దాన్ని. సినిమా హాల్ ఇది చూడండి. సినిమా హాల్ కూడా ఉంటుంది. స్పెషాలిటీ అయితే అదే. షాపింగ్, టీ స్టాల్స్ ప్రతి ఒక్కటైతే ఖమ్మంలో దొరుకుతాయి. హాస్పిటల్స్, కార్డియో హాస్పిటల్స్, ఇది ఆరోగ్య హాస్పిటల్. ప్రస్తుతానికి అయితే నేను ఆరోగ్య హాస్పిటల్కి వచ్చాను. ఎందుకంటే ఫాదర్ యొక్క హెల్త్ ఇష్యూ ఉంది. బుద్ధ అనేది రిహాబిలేషన్ సెంటర్ అంటారు. ఇక్కడ నుంచి జమ్మిబండ ఏరియా ఇది. ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్ గా వెళ్తే మనకు ట్యాంక్ బండ్ అనేది వస్తుంది. చూడండి చెత్త అయితే ఇలా ట్రాక్టర్లో ఎత్తుకెళ్తారు. హైదరాబాద్ అయితే ఆటోలో వస్తాయి. నగరపాలక సంస్థ ఖమ్మం. ఇది ట్యాంక్ బండ్ స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది ఖమ్మం లోపల. వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూడండి నేచర్. డ్రైనేజీ కాలువ ఉంది. చిన్న డ్రైనేజీ కాలువ దాటిన తర్వాత ఇలా గేట్ వస్తుంది జమ్మి బండ నుంచి. ఇప్పుడు నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను ఖమ్మం లోపలికి. ఖమ్మం సిటీ లో ఉండే స్పెషల్ అట్రాక్షన్ ఇది. సన్ చూడండి
ఎంత బ్రైట్ గా ఉందో ఎర్లీ మార్నింగ్. ఇది 6:30 తీస్తున్న వీడియో. సూర్యకిరణాలు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో న్యాచురల్ కలర్స్ ఉన్నాయి, ఎటువంటి ఎడిటింగ్ లేదు చూడండి. సో న్యాచురల్ క్లౌడ్స్, నేచర్ని ఆస్వాదించేవారు ఇక్కడ జాగింగ్, వాకింగ్, హెల్త్ ఇష్యూలు అలాగే వాళ్ళు ఏమైనా మీటింగ్ లాంటివి కూడా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇదైతే ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ ఉండవు ట్యాంక్ బండ్కి. ఇక్కడ చూడండి నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. హైదరాబాద్లోనే ఇక్కడ కూడా తీగల బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇది ఖమ్మం సిటీలో ఉండే ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రాక్ అయితే చుట్టూ ఉంటుంది. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అందరు వస్తారు, జాగింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఇలాంటి వీడియో అయితే ఒక సిటీని ఎక్స్ప్లోర్ చేయడం అన్నది ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. చూడండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఉంది. హైదరాబాద్లో ఉండే ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్స్, మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కటి ఖమ్మంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ స్పెషల్ బనానా అంటారు ఇవి, ఖమ్మంలోనే దొరుకుతాయి. ఇవి నాటు బనానా అంటారు. చాయ్, బెల్లం చాయ్ అయితే ఇక్కడ స్పెషాలిటీ. ఖమ్మంలో బెల్లం కాఫీ, ఇది 10 రూపీస్కి చాయ్ ఇస్తారు, అదే 20 రూపీస్కి బెల్లం కాఫీ ఇస్తారు. ఓవర్వ్యూ చూడండి ఖమ్మం సిటీ ఎలా ఉంటుంది అన్నది. ఇవి ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ వెంకట్ టు ద యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.